పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో మన కనగానపల్లి మండల కమిటీని ఎన్నుకున్నాం యూత్ వింగ్ కి. ఎందుకంటే ఇప్పుడు మన ముందున్న ఒకటే ఒక లక్ష్యం ఏమంటే ఎస్టీ సాధన. మనం చాలా మంది ఉన్నాం కానీ సంఘంలో ఐక్యత లేకోకుండా పోరాడుతున్నాం. అంటే ఒక్కొక్కరు సపరేట్ సంఘాలు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు పార్టీల పరంగా విడిపోయినారు. కొంతమంది ఒక పార్టీలో, కొంతమంది ఇంకో పార్టీలో ఉన్నారు. మనకి ఎట్లా అంటే కులం దగ్గరికి వచ్చేసరికి పార్టీలు మనకు అవసరం లేదు. పార్టీలకు అతీతంగా మనం పోరాడాల. మెయిన్ ఏమంటే ఎస్టీ హోదా వస్తే ఇప్పటి వరకు మన భవిష్యత్తు వేరు, మన ఇప్పటి కాదు, మన నెక్స్ట్ భవిష్యత్తు, మన తరాలు, మన పిల్లలకు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎస్టీ మనకి. ఎందుకంటే దానికోసమే మనం మెయిన్ మన లక్ష్యము ఇప్పుడు ఎట్లా అధికారంలో ఉన్న గవర్నమెంట్ లో మనం మాట్లాడుకొని ఇప్పుడు మనం పోరాడాలంటే మనకి కమిటీ కావాలి. ఇప్పుడు అందుకోసమని ప్రతి మండలానికి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ప్రతి మండలానికి వెళ్ళి యూతింగ్ కమిటీ కానీ మెయిన్ కమిటీ, తద్వారా మేము ఆ కమిటీ ద్వారా ఏమన్నా కానీ పోరాడి వాల్మీకి ఎస్టీ మనం సాధించుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు కనగానపల్లి మండల కమిటీ వర్కింగ్ యూత్ వింగ్ కి ప్రెసిడెంట్ గా మంజునాథ్ని, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా యూత్ వింగ్ సెక్రటరీగా అనిల్ని, బోయ అనిల్ని సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా అంకే రాజు గారిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా లింగరాజు, వీళ్ళందరినీ కమిటీ మనం ఒక యూత్ వింగ్ కమిటీకి ఏర్పాటు చేసినాము. రేపొద్దున ముందు మనం ఏమైనా పోరాటాలు చేయదలుచుకున్నా కూడా, ఏమన్నా మనకి సంఘం తరఫున మనం ఏమైనా కార్యక్రమాలు చేయదలుచుకున్నా కూడా ఈ రోజు మనం ఎన్నుకున్న కమిటీ వాళ్ళు ముందుండి నడిపిస్తారని ఆటతోనే ఇక్కడ చేసుకున్న కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా ఎన్నికైన సభ్యులకి మన కనగానపల్లి సర్పంచ్ అయినటువంటి రామకృష్ణ గారి చేత మనం వాళ్ళకి లెటర్లు ఇప్పించి వాళ్ళ పదవి స్వీకరించేందుగా కోరుకుంటున్నాను.